హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ మనం స్టిచ్ వేసుకున్న నిన్నటి క్లాత్ ఉంది కదా, అదే క్లాత్ యూజ్ చేస్తున్నానండి నేను. దానికే మనం నడుం బెల్ట్ ఎలా వేయాలి, డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ ఫోల్డ్ చేశాను కదా, ఈ ఫోల్డ్ దగ్గర నుండి ఒక 4 ఇంచెస్కి ఇలా మూల కట్ చేసుకోండి. ఓకే, 4 ఇంచెస్ కండి ఇక్కడ డాట్ పెట్టేసుకొని మూలలు కట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ డైరెక్ట్గా స్ట్రేట్గా ఒక లైన్ ఈ మూల దగ్గర నుండి ఒక 3 to 3.5 మెజర్ చూసుకొని ఇలాగా పొడవుగా లైన్ ఫామ్ చేసిన తర్వాత అటు ఇటు ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండేట్టు చూసుకొని ఇలా మార్జిన్ 3 లైన్స్ కూడా మీరు మార్జిన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నుండి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసిన తర్వాత మీరు స్టిచ్ అనేది వేసుకోవాలండి. సన్నగా స్టిచ్ అనేది కుట్టుకుంటూ రండి. కింద వచ్చేసి వెడల్పు వస్తుందండి, మనం పైకి వెళ్ళే కొద్దీ సన్నగా వచ్చేస్తూ ఉంటుంది డాట్స్. సో ఇలాగ కరెక్ట్గా చూసుకొని మీరు ఈ సైడ్ నుండైనా స్టిచ్ వేసుకోవచ్చు. 2 మార్జిన్స్ వేసాం కదా, ఏ సైడ్ నుండైనా స్టిచ్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇలా కంప్లీట్ చేసుకున్నారు కదా, ఇక్కడ పైన నాటు వేసేయండి. స్ట్రైట్గా క్లాత్ని స్ప్రెడ్ చేసిన తర్వాత నాటు వేసేసుకోండి. సో ఇది కంప్లీట్ అనమాట ఒక డాట్. సో అదే విధంగా ఇంకో సైడ్ డాట్ ఉంది కదా, అది కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, సో వన్ సైడ్ నేను ఇలాగా నీడిల్తో స్టిచ్ వేసాను కదా, ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్ వేసేస్తున్నాను మిషన్ పైన. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, 2 డాట్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనము రైట్ సైడ్ చూసుకోవాలి. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ కదా, ఈ రైట్ సైడ్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ ఎటు ఫోల్డ్ చేయాలి అనేది చూద్దాము. దానికన్నా ముందు మనం ఇక్కడ నడుం బెల్ట్ వేయాలి కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ మెజర్ తీసుకోండి. ఓకే, మీకు టేప్ యూస్ చేయండి. ఓకే, టేప్తో ఒక 2 ఇంచెస్కి ఇలాగ మెజర్ తీసుకొని నాకు మిగిలిన క్లాత్లో ఇలాగ స్ట్రేట్గా కట్ చేసుకుంటున్నానండి. 2 ఇంచెస్కి మీరు మార్జిన్ చేసుకొని కట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా కొలుచుకోండి, కరెక్ట్గా ఉందా లేదా. నాకైతే ఒక 1 ఇంచ్ మెజర్ అలాగా తక్కువ వచ్చిందండి. సో నేను జాయింట్ చేసుకుంటాను. ఓకే, తర్వాత ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేసి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగ స్టార్టింగ్ నుండి పెట్టేయాలండి. మీరు స్టిచ్ వేసుకునేప్పుడు ఒక 1/2 ఇంచ్ మెజర్ మార్జిన్ చేసుకోండి. ఓకే, 1/2 ఇంచ్కి మెజర్ మార్జిన్ చేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ అనేది కంప్లీట్ చేయండి చివరి వరకు కూడా. ఓకే, సో ఇలాగా పెట్టేసుకొని మీరు నీడిల్తో అయినా కుట్టేయండి, లేదు అంటే స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నేను జాయింట్ చేశాను కదా, అదనమాట. ఓకే, సో ఇలాగా రిటర్న్ వేసుకొని చూడండి. ఇక్కడ డాట్స్ స్టిచ్ వేశాను కదా నేను, ఈ డాట్స్ ఎప్పుడూ కూడా మీకు మధ్యలోకి చూడొద్దండి, అటు ఇటు చివర్లు చూడాలి ఫేస్ అనేది. ఓకేనా, నెక్ సైడ్ ఎప్పుడూ కూడా చూడొద్దు, ఇటు చివరికి అటు చివరికి ఫేస్ పెట్టి మీరు స్టిచ్ అనేది వేయాలి. ఓకే, డాట్స్కి. తర్వాత ఇది కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి దీనిపైన నుండి స్టిచ్ అనేది వేయాలి. ఇది వేసేప్పుడు మనం జాయింట్ చేసిన స్టిచ్ ఉంది కదా, దీన్ని ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఫోల్డ్ చేయొద్దండి. ఇలా మనం నెక్ నడుం బెల్ట్ వేసాం కదా, ఆ బెల్ట్కి మాత్రమే ఫోల్డింగ్ అనేది ఉండాలి. ఈ స్టిచ్ ఎందుకు వేస్తాము అంటే ఇది అణిగే కుట్టు అంటారనమాట దీన్ని. సో మనకి ఈ నడుం బెల్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి చూసినప్పుడు పైనకి కనిపించకుండా ఉండడం కోసం దీన్ని ఇలాగా పైన ఒక స్టిచ్ అనేది వేసేస్తారు. ఇలా ఫోల్డింగ్ మనకి పైన కనిపించొద్దు అనమాట ఇది వేసినట్టు. ఓకేనా, సో అందుకని చెప్పేసి ఆ స్టిచ్ వేస్తారు. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు చివరి నుండి ఒక స్టిచ్ వేశారు అని అంటే నడుం బెల్ట్ కంప్లీట్ అనమాట. ఇది క్లాస్ 2 అనమాట, డే 2 క్లాస్ అనమాట. సో ఏ వీడియో కూడా స్కిప్ చేయకండి, మీకు అర్థం అవ్వదండి బిగినర్స్కి. అన్నీ పర్ఫెక్ట్గా చూసి మీరు నేర్చుకుంటేనే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఓకే, సో ఇలాగ కంప్లీట్ చేసేసుకున్నారంటే ఇంకా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అనమాట. రేపు వేరే క్లాస్ చెప్తాను. ఓకేనా, ఇలా చిన్న చిన్న పార్ట్స్ మీకు చెప్పుకుంటూ వెళ్తేనే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ప్రాక్టీస్ అయితే మరవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.